వందే భారత్ వచ్చేసి మనకు రివర్స్ వందే భారత్. ఈ వందే భారత్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అదే సికింద్రాబాద్ నుంచి మనకైతే విశాఖపట్నంకి అయితే వెళ్తుంది. వచ్చేసి మనం వచ్చేసి ఫస్ట్ రన్ అయితే చేయబోతున్నాము. విజయవాడ నుంచి అయితే విశాఖపట్నంకి అయితే చేయబోతున్నాము. 4 hours జర్నీ చెప్పుకోండి బాగానే ఉంది. ఈ చైర్ కార్ టికెట్ వచ్చేసి మనకు 1665 రూపాయలు అయితే పడుతుంది. మనకు అయితే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే ఉంటుంది. సో దీని టికెట్ వచ్చేసి 3020 రూపాయలు అయితే మనకైతే పడుతుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే మనకు అన్ని కంఫర్ట్గా అయితే ఉంటుంది. మనకు అంతా తిరుక్కుంటూ ఉంటుంది. ఇక్కడ అయితే చాలా బాగుంది. రోడ్డుకి చికెన్ కడికి సూపర్ అయితే ఉంది. హీరో అయితే విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ జర్నీ అయితే చేయబోతాము. ఏంటంటే చెప్తున్నారు, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళి వందే భారత్ ఉంది కదా, దాంతో అయితే ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు అయితే. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20707 ఈ ట్రైన్ నెంబర్ అయితే మనకైతే 7వ ప్లాట్ఫామ్లో ఉందంట. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం అయితే. సో నేనైతే విజయవాడ నుంచి అయితే విశాఖపట్నం వరకు అయితే ట్రావెల్ చేస్తాను. సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేస్తాను అనుకున్నాను, కానీ టికెట్ అయితే దొరకలేదు నాకైతే. సో ఇదే రైల్వే స్టేషన్ మొత్తం వ్యూ అయితే. ఇక్కడ ఓల్డ్ కోచ్ అయితే ఉంటుంది మనకు. సో ఈ పక్క ఒక టన్నల్ ఉంటుంది మనకి, ఈ పక్క ఐదు అనుకుంటుంది. అంటే ఈ పక్క కూడా వెళ్ళొచ్చు మనం అయితే. నేనైతే ఇందులో వచ్చి వెళ్ళిపోతాను లోపలికి. మనం వచ్చేసి ఫస్ట్ రన్ అయితే చేయబోతున్నాము. విజయవాడ నుంచి అయితే విశాఖపట్నంకి అయితే చేయబోతున్నాం మనం అయితే. చూస్తాం అందుకు ఆరెంజ్ కలర్తో పాటు ఎలా ఉంటుంది ఏముంటుంది మీకు అంతా చూపిస్తాను. లోపల ఎలా ఉంటుంది అంతా. విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చేసి చాలా పెద్ద జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ టోటల్గా ప్లాట్ఫామ్ చెప్పుకోవాలంటే మనకైతే 10 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి 7, 8, 9, 10 పక్క అయితే ఉంటుంది. మనకి 7వ ప్లాట్ఫామ్ నుంచి ఆ పక్క డౌన్లో అయితే ఉంటుంది మనకైతే. సో నా ట్రైన్ వచ్చేసి 7వ ప్లాట్ఫామ్ ఉందంటే అక్కడికైతే వెళ్ళిపోతాను. ఆరెంజ్ కలర్ వందే భారత్ ఉంది కదా, దాని ఇనాగరణ వచ్చేసి మనకు వచ్చి మొన్నే 12వ తేదీ ఇనాగరణ చేయనారు. 12వ తేదీ అయితే ఇనాగరణ చేయనారు. సో దానికే ట్రై చేస్తాను అనుకున్నా, కానీ దానికైతే ట్రై చేయలేకపోయినా, నాకైతే టైం కుదరలేదు. సో ఈరోజు మేమైతే ఫస్ట్ రన్ అయితే చేసి చూపిస్తాను ఎలా ఉంటుందేమో అనేసి. వచ్చేసి 7వ ప్లాట్ఫామ్కి అయితే వచ్చిందంట. సో ట్రైన్ నెంబర్ చూడండి 20707 ట్రైన్ నెంబర్ అయితే. అక్కడ సరిగా అయితే కనిపించడం అయితే. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాను. నా తెలిసి కొంచెం ముందుగానే వచ్చేస్తుంది అనుకుంటా ట్రైన్. ఆల్రెడీ 5 నిమిషాలు లేట్లు అయితే ఉన్నాయి నేను చూసినప్పుడు అయితే. ఇప్పుడైతే 7వ ప్లాట్ఫామ్కి వస్తుంది అన్నారు. సరే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. స్మోక్ చేస్తే దొరికారంటే 2000 ఫైన్ అంట, 200 ఫైన్ అంట. వచ్చి క్లీనింగ్ కూడా నీట్గా చేస్తున్నారు మనకైతే ట్రైన్ వస్తుంది అనేసి. నేను ట్రావెల్ చేసిన వచ్చేసి ఏసీ చైర్ కార్స్. నా కోచ్ పొజిషన్ వచ్చేసి C5 సైడ్ ఉండే బుక్ చేసుకుని నేనైతే. అదే నా కోచ్ అయితే అక్కడికి తిని వస్తుంది. నాకు చాలామంది అయితే ఉన్నారు ట్రైన్ కోసం కూడా. చేస్తాను ఆరెంజ్ కలర్ వందే భారత్ అయితే. సో ఈరోజు అయితే ఈ ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. విజయవాడ నుంచి నేనైతే విశాఖపట్నం అయితే చేయబోతాను ఈ ట్రైన్ జర్నీ అయితే. సో ఆరెంజ్ కలర్ వందే భారత్ సూపర్గా అయితే ఉంది మనకైతే. సో ఇక్కడైతే మనకైతే రివర్స్ అయితే ఉంటారు. ఈ పక్క లోకల్ అయితే ముందరకైతే వెళ్తారు. ఈ వందే భారత్ చేసి మనకి 7 కోచ్లతో అయితే వస్తుంది. ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ మిగతా 7 చేరికాయలు అయితే వస్తుంది. 6 చేరికాయలు అయితే. ఆల్మోస్ట్ ట్రైన్ అంతా కూడా కొంచెం ఫుల్గా అయితే ఉండదు చూడండి. ఇక్కడ కొంతమంది దిగే వాళ్ళు కూడా దిగుతారు. ఇదే నా కోచ్ అయితే. సూపర్గా అయితే ఉంది వందే భారత్. ఇది వచ్చి ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఇది కూడా ఫుల్ అయిపోయినది చూడండి. కూడా బాగానే ఉన్నది చూడండి. ఆరెంజ్ బ్లాక్ కలర్తో వచ్చిన వందే భారత్. మనకైతే వైట్ వచ్చింటే ఇంకా బాగుంటుంది. సో మొత్తం వచ్చేసి 10 ట్రైన్లు అయితే మా ట్రైన్లు అయితే వదిలినారు మనకైతే మన ఇండియా వైజ్ మొత్తం. లోపల ఏముంటుంది మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి క్యాబిన్ ఇదంతా అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు చూడండి. బాగా నీట్గా అయితే మీటింగ్ చేస్తున్నారు ట్రైన్ అయితే. ఇక్కడ మనకు ఫుడ్ అయితే అరేంజ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది వచ్చేసి ఏసీ వచ్చేసి ఇదే మొత్తం అయితే కనెక్టింగ్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి మనకి ఎంటు మొత్తం అయితే కనెక్టింగ్ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో అయితే. C5 అనుకోబోతాను. ఆడైతే వేరే ఆయన కూర్చోండి. ఇది నా సీట్ అన్నాడు. నా వచ్చి C6 అని ఉన్నది. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్ళిపోవాలి. వచ్చేసి ఆటోమేటిక్ కాదు, ఇక్కడ నొక్కితే మనకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ ఏది కాదు ఇదైతే. నేనంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేస్తాను చూడండి వీళ్ళంతా. అండ్ స్పేస్ కూడా చాలా అయితే బాగుంది. అది మన క్యాబిన్ అయితే చూడవచ్చు ఇక్కడ నుంచి అయితే. మేక్ ఇన్ ఇండియన్ డిజైన్స్ అని ఉన్నది. సో వ్యూ అంతా సూపర్గా అయితే ఉంది. ట్రైన్ అంతా ఆరెంజ్ వందే భారత్ అయితే. బయలుదేరడానికి 3 నిమిషాల టైం అవుతుంది. కరెక్ట్గా ఆన్ టైం అయితే చేస్తారు అనమాట. అందుకని నేనైతే బయట చేస్తున్నాను. విశాఖలో అయితే కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. ఎందుకంటే విశాఖపట్నం నుంచి వస్తుంది కదా, ఆ వందే భారత్ కూడా ఇప్పుడైతే 6వ ప్లాట్ఫామ్కి అయితే వస్తుందంటారు. దానికనే కొంతమంది కన్ఫ్యూజన్ అవుతున్నారు. చేసి మన లోకల్ వాళ్ళకి అయితే మాట్లాడచ్చు. డోర్లు అయితే మూసుకున్నప్పుడు మనకైతే లైట్లు దిగిపోతాం పైన అయితే. మన డోర్లు అయితే క్లోజ్ అయిపోయింది. విజయవాడ వచ్చేసి
బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అండ్ ఇక్కడైతే మనకైతే ఫ్రూట్లు అన్నీ చీప్లు అన్నీ ఉన్నది, వాటర్ బాటిల్ అన్నీ ఉన్నది. ప్రస్తుతానికైతే మన ట్రైన్ అయితే విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు రాజమండ్రి అనుకుంటాను, ఎందుకు నేను చూడలేదు. రాజమండ్రి అనుకుంటాను నెక్స్ట్ స్టాప్ వచ్చేసి. బై బై విజయవాడ జంక్షన్. విజయవాడలో లోపల అంతా చూడండి ఎంత ఉన్నాయి ఫుల్గా, అంతా గూడ్స్ లాగేదానికి అంత లోపల అంతా. నేను వచ్చేసి మనకు విజయవాడ కొనుక్కుని డైరెక్ట్ సికింద్రాబాద్ వెళ్ళినది. ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చినారు మనకైతే. ఉప్మా అయితే ఇచ్చినారు, వీళ్ళైతే మ్యాంగో ఇచ్చినారు, శానిటైజర్ అయితే మసాలా ఇచ్చినారు. డబ్బా అయితే చూడండి చాలా పెద్దది అయితే ఉన్నది. మనకు ప్యాకెట్ మొత్తం అంతా ఇచ్చినారు, చిన్నది ఇచ్చినారు. దీంతో అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కన్నవరం రైల్వే స్టేషన్ అంటే కన్నవరం రైల్వే స్టేషన్ దాటేసినాం. ట్రైన్ వచ్చి చూడండి 128, 129 అయితే పోతుంది. 130 తెరిచేసింది, అంత తీయలేదు. 128 ఇప్పుడైతే పోతాం ట్రైన్ అయితే. అక్కడ గీత ఉన్నది, గీత కనిపిస్తాం 128 అది. గీత మధ్యలో అది పడిపోయింది, నాకైతే లైన్లో పడిపోయింది ఇది. సో అది మన ట్రైన్ అయితే గూడ్స్ అయితే ఓవర్టేక్ చేస్తుంది. ఇప్పుడు ఓవర్టేక్ సైడ్లో అయిపోయిన ట్రైన్ అయితే. ఎందుకంటే మీరు కానీ బాత్రూమ్ చూసుకున్నట్టు అక్కడ రెడ్ సిగ్నల్ పడిందంటే మీకైతే బాత్రూమ్ అయితే ఫుల్గా ఉన్నట్టు అర్థం. ఎవరైనా ఉన్నారు లోపల అయితే. ట్రైన్లో నుంచి పక్కన పంట పొలాలు మొత్తం చూస్తూ ఉంటే చూడడానికి బాగుంది. వ్యూ అంతా సూపర్గా అయితే ఉంది ట్రైన్లో అయితే. ట్రైన్ స్పీడ్ మాత్రం 130 అయితే తగ్గలేదు, 130, 120 అయితే తగ్గలేదు. ఇంతకుముందు అయితే 136 అయితే ఉంటున్నట్టు స్పీడ్ అయితే. ఇప్పుడైతే మనమైతే నిడదల్లో తీసుకుపోయాము. నిడదలకి మన ట్రైన్ అయితే స్టాప్ లేదు. సో మనకు వచ్చేసి ఆ సీసీ కెమెరా కూడా చూడండి ఫుల్గా ఉన్నది. ఒక్కొక్క 4-5 ఉన్నది సీసీ కెమెరాలు అయితే. అండ్ ఇక్కడైతే చూడండి మైక్ ఒకటి ఉన్నది మనకి. నెక్స్ట్ స్టేజ్ నేను వస్తున్నా చెప్పేదానికి. అండ్ లగేజ్ చూడండి ఫుల్గా అయితే ఉన్నది. మొత్తం ట్రైన్ అంతా ఫుల్ అయిపోయింది ఈరోజు అయితే. అండ్ టచ్ చేసే లైట్ అవుతుంది, చూపిస్తాం మళ్ళీ కూడా. రాజమండ్రిలో అయితే చూడండి ఫుల్గా అయితే నీళ్ళు ఉన్నది. నీళ్ళు కూడా చాలా తెల్లగా అయితే ఉన్నది చూడండి మొత్తం. ఈ రాజమండ్రిలో ఎప్పుడు నీళ్ళు అయితే ఉంటుంది మనకైతే. చూడండి ఎండాకాలంలో కూడా ఎంత ఫుల్గా అయితే ఉంటుంది. అక్కడైతే ఇంటి బయట మళ్ళీ కొంచెం బయట అయితే మళ్ళీ అప్ప కూడా మనకైతే నీళ్ళు అయితే ఉంటుంది. ఒక రవ్వ మధ్యలో మొత్తం ఒక రవ్వ అయితే మనకైతే గేట్ లాగా వచ్చేసినది. చూడండి ఒక ఐలాండ్ లాగా అయితే వచ్చేసినది. అండ్ మీకు ఆపకుండా నీళ్ళు అయితే ఉంటుంది. ఈ ఐలాండ్ కూడా ఇల్లు అయితే ఇక్కడ వేసినారు. అండ్ ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతుంది బాగా. అయితే మనం గోదావరి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. గోదావరి రైల్వే స్టేషన్ అంటే ఇది. గోదావరి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడైతే మనకైతే ఫుడ్ అంతా రెడీ చేస్తున్నారు మధ్యాహ్నానికి. ట్రైన్ అయితే రాజమండ్రికి వచ్చేసింది. రాజమండ్రి కోడ్ వచ్చేసి RJY ఇది. సో ట్రైన్ వచ్చేసి 4 నిమిషాల ముందుగానే వచ్చేసింది మనకైతే. ట్రైన్ స్పీడ్కి చెప్పాలంటే మనకైతే ఆన్ టైం మీద గంట ముందు కొట్టుకొచ్చేస్తున్నాడు. యావరేజ్ స్పీడ్ చెప్పాలంటే మనకు 112, యావరేజ్ స్పీడ్ మనకు 130 తగ్గలేదు మనకైతే. 128, 130, 137 కూడా కొట్టాడు మనకైతే స్పీడ్. ఆరెంజ్ వందే భారత్ ఎట్టుంది కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా అయితే ఉంది ఆరెంజ్ వందే. ఈ వందే భారత్ మనకి తిరుపతి కూడా వస్తే బాగుంటుంది. కిందకి వీడియో చేయడానికి కొంచెం భయంగా ఉంది, ఎక్కడ డోర్ క్లోజ్ అయిపోతుంది అనేసి. ఇంకా డోర్ క్లోజ్ అయిందంటే డైరెక్ట్ సామాన్లు కొట్టడానికి వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే. వందే భారత్లో బాత్రూమ్ మీద చూడండి నీట్గా గ్రీన్ మ్యాట్ అయితే వేసినారు. లోపల కొంచెం బాగుండే వాసన అయితే నీట్గా ఉంది, క్లీనింగ్ కూడా నీట్గా అయితే ఉంది. ఇక్కడ వచ్చి మనకు వెస్టర్న్ అయితే పెట్టినారు. ఇది వచ్చేసి మనం పట్టుకునేదానికి బాగుంది. ఇదంతా ట్రైన్ స్పీడ్ వెళ్తే పట్టుకునేదానికి. మనకి వాటర్ కూడా రాలేదు, కింద వస్తుంది వాటర్ అయితే. సో అది ఇక్కడ మనకు
హ్యాండ్ ఇది కూడా వస్తుంది మనకైతే. మనకి ఎక్కడైతే ఉన్నది చూడండి, దీన్ని నొక్కినామంటే మనకైతే ఆటోమేటిక్గా బాత్రూమ్ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. దీని నొక్కినా ఆటోమేటిక్గా బాత్రూమ్ డోర్ అయిపోతుంది. ఇప్పుడైతే నాకు చూపిస్తుంది చూడండి, నేను పని చేయలేదు, ఇది అయితే పని చేయలేదు, మనకైతే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. రాజమండ్రిలోకి అయితే ఒక ట్రైన్ అయితే వచ్చింది. హరాజీ వరకు అయితే మనకైతే విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ ఉంటుంది. సో ఎప్పుడైతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వెళ్తుంది, డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది. అంటే మనకు డోర్ బయట కూడా మనకి సీసీ కెమెరా అయితే అంటూ ఉంటుంది. అదంతా మనకు అప్పుడు కూడా ఒక సీసీ కెమెరా అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది మనకైతే. ఈ పక్క అంతా మనకైతే భోజనం అయితే రెడీ చేస్తున్నారు మధ్యాహ్నానికి. నెక్స్ట్ స్టాప్ చేస్తే సామానుకుంటారు. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మనకైతే. 56 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అయితే మన ట్రైన్ అయితే వచ్చింది సామర్లకోటకి. సో కరెక్ట్గా ఆన్ టైం అయితే వచ్చేసింది మన బండి అయితే. అట్లా వచ్చేసి మన ప్లాట్ఫామ్ 1లో అయితే పెట్టినారు మన ట్రైన్ని. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SLO సామర్లకోట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి అందరూ అయితే వీడియో చేస్తున్నారు ట్రైన్ని. సో అక్కడ కూడా వీడియో చేస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి 2 minutes స్టాప్ అండ్ సామర్లకోట జంక్షన్. ఇది సామర్లకోట జంక్షన్ చూడండి. సో ఇక్కడ నుంచి మనకు కాకినాడ కూడా లైన్ అయితే ఉంటుంది. మన ట్రైన్ అయితే సామర్లకోట నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విశాఖపట్నం జంక్షన్. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మనకు. సో ఇంకెక్కడైతే స్టాప్ అయితే లేదు మనకు. నాకు నచ్చింది ఏమంటే చూడండి, వాటర్ బాటిల్ తీసుకుంటారు కానీ ఎవరైతే తాగరు. చూసాను విజయవాడ నుంచి మనకు విశాఖపట్నంలో సామర్లకోట వచ్చేంత వరకు చూడండి, మనకైతే పంట పొలంతా సూపర్గా అయితే ఉంటుంది. మనకు మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అటుపక్క ఇటుపక్కల అంతా మొత్తం మనకు పంట పొలాలు అయితే ఉంటుంది. సో పక్క ఇటుపక్క క్రూజింగ్ స్పీడ్ అయితే చూడండి 138, 130, 133 కూడా కొట్టాడు ఇంతకుముందు అయితే. సో రైతు పిఠాపురం దాడేసిపోతున్నాం మన ట్రైన్ అయితే. అయితే మనమైతే మరి తిరుగుని అయితే కూర్చోవచ్చు జమ్మనేసి. సీట్ కూడా బాగా రొటేట్ అవుతుంది మనకైతే. సో అంతా రొటేట్ అవుతుంది, సీట్ కింద అయితే లాక్ అయితే ఉంటుంది. కొంచెం రెడీ చేసి వచ్చేసి మన చెన్నైలోనే రెడీ అవుతారు. మొత్తం 10 బస్సులు అయితే రెడీ అయ్యారు, 10 వందే బస్సులు అయితే మన అయితే రెడీ అయినారు. సో ఇది మొత్తం వ్యూ అయితే. సో ఈ ట్రైన్ శ్రీనగరంలో వచ్చేసి మనకైతే మే 12 అయితే జరిగింది, మార్చి 12 అయితే. శ్రీనగరంలో వచ్చేసి మనకైతే మార్చి 12 అయితే జరిగింది. సో మీకైతే సీసీ కెమెరాలు అంతే ఉంటుంది. ఇక్కడైతే ఫుల్ సెక్యూర్ అయితే ఉంటుంది మనకు. ట్రైన్ అయితే ఫుల్ స్పీడ్ అయితే కొడుతున్నాడు. సో ఈ కోచ్ ట్రైన్ కూడా మనకైతే చెన్నైలోనే. మనైతే అన్నవరం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇక్కడైతే మనకైతే స్టాప్ లేదు, అన్నవరం రైల్వే స్టేషన్ ఇదే. సో మనకైతే ఆ పక్కైతే గుడి కూడా కనబడుతుంది, చూపిస్తాను. మనకైతే ఫోటో అయితే వస్తుంది మనకైతే ఫుడ్కి అయితే పెడేస్తున్నారు. అయితే వచ్చేసి నాన్ వెజ్ మీల్స్ అయితే ఇది. చికెన్ కర్రీ ఇచ్చినారు, అలాగే రైస్ ఇచ్చినారు, అలాగే రోటీ ఇచ్చినారు. అండ్ చూస్తాం ఇది కార్డు కూడా ఒకటి ఇచ్చినారు. మన క్యాంటీన్ ఇచ్చినాడు ఇది. ఇది వేసుకుని అంటే మన టేస్ట్ వస్తుంది ఫుడ్ అంతా. సో వచ్చి రోటీ అయితే ఇచ్చినారు మనకు. అండ్ అలాగే రైస్, అలాగే ఫ్రై ఒకటి ఇచ్చినారు, దొండకాయ ఫ్రై ఇది. అండ్ చికెన్ కర్రీ అయితే ఒకటి ఇచ్చినారు. అండ్ చికెన్ అయితే ఇచ్చినారు. ఇక్కడ అయితే చాలా బాగుంది. రోటీకి చికెన్ కర్రీ సూపర్ అయితే ఉంది. అంటే మొత్తంగా అయితే కంప్లీట్ చేసాను. రైస్ అయితే ఏం బాగాలేదు. రోటీ చికెన్ కర్రీదా బాగుంది, మీతో ఏం బాగాలేదు. పెరుగు కూడా పుల్లగా అయితే ఉంది. ఉంటుంది చూడండి, సూపర్గా అయితే ఉంది. లొకేషన్ మొత్తం సూపర్గా అయితే ఉంది. ఇప్పుడంతా కంప్లీట్ అయితే మనకైతే ఒక ఐస్ క్రీమ్ అయితే వస్తుంది. ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది మనకైతే. దగ్గర మన ట్రైన్ నేను అనగా తీసుకెళ్తాడు. అవి ఏదంటే సిగ్నేషియా అనుకుంటాను.
తగ్గించేయాడు. మొత్తం క్యాబ్ చూడండి. అయితే మన ట్రైన్లో వచ్చేసి డోర్ పక్కన మనకి కూడా పోకూడదంట, చెయ్యి అడ్డం పెట్టకూడదంట. ఇవంతా చెప్తాం మనకైతే. ఇవంతా రూల్స్ ఇవంతా పాటించాలి మనం అయితే. సో డోర్ దగ్గర కూడా లాక్ బయటకు అయితే వెళ్ళకూడదు. దీన్ని కూడా ఆడుకోవచ్చు. మళ్ళీ ఇది ఇక్కడ ఒక సీసీ కెమెరా అయితే ఉంది మనకైతే. ఇక్కడ ఒక సీసీ కెమెరా అయితే ఉంది. మొత్తం అయితే చూస్తూ ఉంటారు మనం ఏం చేస్తున్నారంతా. మనకి అనకాపల్లి రైల్వే స్టేషన్ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే మనకి స్టాప్ లేదు. అనకాపల్లి రైల్వే స్టేషన్ 30 కిలోమీటర్లు అయితే ఉంది మనకైతే విశాఖపట్నంకి అయితే. సో బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనకి పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నది పక్కన. చూడండి కొంచెం అయితే నీట్గా అయితే బాగుంది. ట్రయాంగిల్ షేప్ అయితే ఉంది మన కొండ అయితే. ఇప్పుడు మన దువ్వాడ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం అయితే. సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం విశాఖపట్నమే దువ్వాడ రైల్వే స్టేషన్. అది ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే విశాఖపట్నం అయితే వచ్చేసింది. ఆన్ టైం కొంచెం ముందుగానే వచ్చేసింది, 20 నిమిషాల ముందుగానే అయితే. సో ఈ పక్కన అయితే ట్రైన్ ఉంది గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్. నెక్స్ట్ ఈ ట్రైన్ అయితే గోదావరి ఎక్స్ప్రెస్ లోపల తగిలిసాను, కానీ ఇది వెళ్ళేది బెంగళూరు. ట్రైన్లో వచ్చేసి స్లీపర్లో క్లాస్ కూడా జనరల్గా కూర్చుంటారు. ఇదంతా చాలా ఫుల్గా ఉంటుంది ట్రైన్లో అయితే. స్లీపర్ క్లాస్లో వచ్చేసి మనకైతే టచ్ చేసే లైట్ ఎలా అవుతుంది. డీ పక్క మనం టచ్ చేసి ఆగిపోతుంది. మనకి ఛార్జింగ్ పాయింట్లో ఉన్న కింద అయితే ఉంటుంది. సో ఈ వాటర్ బాటిల్ లేదానికి బాగుంటుంది. దీని టికెట్ వచ్చేసి మనకు 3,020 రూపాయలు అయితే పడుతుంది. మనకి ఇదైతే ఆటోమేటిక్ కదా, మనం నచ్చైపోతుంది. సో దీంతో చూసినారంటే మనకైతే ఛార్జింగ్ పాయింట్లు కూడా మనకైతే ఉంటుంది. ఇది కింద అయితే ఉంటుంది చూడండి. మనకు ఛార్జింగ్ పాయింట్ కింద అయితే ఉంటుంది. ఓవరాల్గా జర్నీ చెప్పాలంటే సూపర్గా అయితే ఉంది మనకైతే. సో విశాఖపట్నం వందే భారత్ కన్నా ఈ వందే భారత్కి అయితే టికెట్ ప్రైస్ కొంచెం తక్కువ అయితే ఉంది. సో ఈ వీడియో సెండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకి ఏం కావాలి డిస్ప్లే పడితే ఇక్కడ కనబడుతుంది. అంతా మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. అక్కడైతే ఫోటోలు చూస్తున్నారా, జమ్మని తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా తీసుకోవాలి మరిగా. సో ఇదే మన వందే భారత్ ఆర్మీ వందే భారత్ అయితే. వందే భారత్ వచ్చేసి మనకు రివర్స్ వందే భారత్. ఈ వందే భారత్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి అదే సికింద్రాబాద్ నుంచి మనకైతే విశాఖపట్నంకి అయితే వెళ్తుంది. అండ్ విశాఖపట్నం వందే భారత్ వచ్చేసి విశాఖపట్నం నుంచి 5 గంటలకు బయలుదేరి మనకు అలాగే సికింద్రాబాద్కి అయితే వెళ్తుంది మధ్యాహ్నం. మళ్ళీ ఈ ట్రైన్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది సికింద్రాబాద్కి. ఆ ట్రైన్ మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది విశాఖపట్నంకి అయితే. వచ్చేసి మనకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ 20708 ఈ ట్రైన్ నెంబర్ అయితే. సికింద్రాబాద్ వరకు అయితే బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. సో ఇక్కడ నుంచి అయితే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తే చేయండి.